హలో అందరికి, ఈ సంక్రాంతికి మీ షాపింగ్ ఖర్చు ఎంత అయిందో కామెంట్ చేయండి. అయితే నేను చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఎప్పుడైతే పండగ వస్తుందో పండగకి ముందు మాత్రమే బట్టలు కొనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజులు మారుతున్న కొద్దీ నేను నా పిల్లలకి ఎప్పుడు పడితే అప్పుడు పండగ లేదు పబ్బం లేదు కొత్తగా బట్టలు కనిపించాయా లేదా బయటికి వెళ్ళామా అక్కడ మంచి కలెక్షన్ ఉన్నాయా ఇప్పియడం లాగా జరుగుతా ఉందన్నమాట. కొన్నిసార్లు అయితే కొన్ని బట్టలు ట్యాగ్స్ కూడా ఓపెన్ చేయలేదు, పట్టకుండా అయిపోయాయి. అన్ని కొనుంటా, అన్ని తెలుసుకున్నా ఏదైనా అనుభవం పూర్వంగానే వస్తది కదా. ఒకరు చెప్పినా మనకు అర్థం కాదు, మనం అనుభవిస్తేనే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఓన్లీ పండగలకి మాత్రమే షాపింగ్ చేస్తున్నా. అసలు ఈ షాపింగ్ మా వారికి బాబుకి మాత్రమే, నాకు పాపకి ఆల్రెడీ షాపింగ్ ఎప్పుడో అయిపోయింది. ఈ షాపింగ్ మాల్ లో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కలిసారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. మన సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా ఒకేసారి కలవాలనేది నా ఆశ. ఎప్పుడు తీరుతుందో చూడాలి. మరి ఇంతకీ బిల్ ఎంత అయిందో చెప్పలేదు కదా, 23,000 అయింది.